దోస్తులు మేడారం జాతరకు వచ్చినాము. మేడారం జాతర వస్తే మనోడు డివిపిఎల్ ఎల్లప్ప, మన శామ్ విలేజ్ షో, అందరం కలిసి కలిసినాం. మస్తు ఉంది, సూపర్ ఉంది జాతర. మీరు కూడా రండి. చాలా రష్గా ఉంది. తొందరగా వచ్చి వెళ్తే కొంచెం బెటర్ ఒపీనియన్. అందరు వచ్చి మొదలే వీడియోలు కవర్ చేసుకుంటే కొంచెం వ్యూస్ పెరుగుతాయి మనకు. అందరూ కొంచెం తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసిన జాతర ఎంజాయ్. దర్శనం చేసుకున్నాం దేవుణ్ణి. ఇక ఇంకలి మేడారం జాతరకు వెళ్తున్నాం. సమ్మక్క సారమ్మ దర్శనానికి వెళ్తాం. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గ్రామం దేవరుప్పుల ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరకు అమ్మవారి మొక్కులని ఒప్పచెప్తానికి ప్రతి సంవత్సరం వస్తాం. 2 ఏళ్ళకి ఒకసారి వస్తాం. మా బావతోని కలిసి వచ్చిన ఈసారి అమ్మవారి మొక్కులు కోళ్ళం కోసినాం. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. నాటుకోడి జొన్న రొట్టె. అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పటికీ మమ్మల్ని జీవిస్తుంది. ఆ ఆశీస్సులు మాకు ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి వస్తాం. ప్రతి మొక్కు కూడా తీరుస్తుంది దేవత. ఏ మొక్కు మొక్కినా మాకు కోరికలు అనేది తీరుస్తుంది దేవత. కాబట్టి వనభోజనాలు అంటే చాలా ఖుషి, మాకు ఖుషితోటి చాలా వచ్చి ఎంజాయ్ తోటి చేయగలుగుతున్నాం. ఎదర చెట్ల కింద మేడారం అంటే అడవి, ఎదర చెట్లు. ఇంకా దేవుడు ఇంకా మంచి పెరగాలి. ప్రభుత్వం అనేది తెలుసుకొని ఇంకా పైన చేయాలి. మా బావగారు కూడా ఖుషిగా ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్. ఏ ఆపద మొక్కు మొక్కినా ప్రతి సంవత్సరం లోపు మా మొక్కు తీరుతుంది కాబట్టి మాకు కూడా మంచి జరుగుతుంది. తల్లితోటి తల్లి కూడా మంచి జరుగుతుందని మేము కూడా అనుకొని వస్తున్నాం. ప్రతి సంవత్సరం కానీ 2 years ఒకసారి వస్తూనే ఉన్నాం. పిల్లలతో ఎంజాయ్. ఈ లంకల ఈ వాతావరణం అనేది ఎంజాయ్ బాగుంటుంది. అడవిలో ఈ లంకల ఎదర్లంక అంటే అమ్మవారు, ఎదర్లంక అంటేనే సమ్మక్క సారలక్క. ఆ దేవతలు ఈ అడవిలో ఒక చీమ గలీజు ఏదైనా అనే పదార్థం లేకుండా ఏది రాదు. అమ్మవారి కాడికి వచ్చినామంటే ఏ వాసన అనేది రాదు. ఆ చీమ గుట్టది, పాము గుట్టది, అమ్మవారి అన్ని చూసుకుంటది. అట్లా అడవిలో కూర్చొని తింటా ఉంటాం, పండుకుంటాం. అయినా కూడా అమ్మవారు ఇంత హాని జరగనేది మనల్ని. అందుకనే అమ్మవారు అంటే చాలా మాకు అది భక్తి. తల్లి 10 సంవత్సరాలు ఎమ్మటే కోరిక తీర్చుతుంది. దానివల్ల మేము మళ్ళా సంవత్సరం ఎప్పుడు వస్తుంది జాతర ఏంది అని చెప్పి కృషితోటి ముందుకు రావడం జరుగుతా ఉంది. మాకు ఏది కోరిక కోరినా కానీ మాకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది. దానివల్ల ఎప్పుడు జాతర 2వ సంవత్సరం ఎప్పుడు వస్తుంది జాతర ఎప్పుడు పోవాలన్నట్టు ఉత్సాహం ఉంటుంది తప్ప కానీ ఇట్లా వేరే రకంగా అనేది మాకు ఉండదు. దానివల్ల ఇంకా డెవలప్ చేయాలి, కావాలా దేవుడు 10 మందికి కూడా కోరికలు అందరికీ తీర్చాలి. ఎక్కడైతే రాష్ట్ర నుంచి వస్తారు అమ్మవారిని అంటేనే రాష్ట్ర నుంచి వస్తారు. సమ్మక్క అంటేనే ఎక్కడి నుంచో విదేశాల నుంచి వస్తారు అమ్మవారు కాడికి. అంత దయగల దేవత. నాటుకోడి జొన్న రొట్టె అద్భుతం.
మహా అద్భుతం. ఈ లంకల తింటా అంటే జన్మ ధన్యమైపోతుంది. టేస్టే వేరుంటుంది. నాటు కోడి జొన్న రొట్టె టేస్ట్ ఏమైంది?